9 Today న్యూస్ అభివృద్ధితో కూడిన పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చించేందుకు చర్చకు సిద్ధమని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరించే ధైర్యం సైకో సీఎం జగన్ కు లేదని తేట తెల్లమైందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పేర్కొన్నారు. గాలి మాటలు గాలి వార్తలతో గజిబిజి సృష్టించాలని సీఎం చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఏలూరు 4వ డివిజన్ నాగేంద్ర కాలనీలో మంగళవారం సాయంత్రం ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లిన టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసారి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ సైకిల్ గాజు గ్లాస్ గుర్తుకొస్తేనే సైకో సీఎం జగన్ వణికిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలనతో విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీని త్వరలో ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు పేరు చెబితే పండుగ కానుకలు, నిరుద్యోగ భృతి, టీచర్ పోస్టుల భర్తీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, చంద్రన్న బీమా, అమరావతి రాజధాని, దళితులకు సప్లాన్ నిధులు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గుర్తుకొస్తాయన్నారు. అదే జగన్ పాలన చూస్తే బాబాయ్ పై గొడ్డలి వేటు, కోడికత్తి శ్రీను, 5 ఏళ్లలో ప్రభుత్వ అరాచకత్వం, ఇసుక మద్యపానం, మైనింగ్ మాఫియా, అధిక ధరలు, ఛార్జీల పెంపు, కక్ష సాధింపు రాజకీయాలు, ఎస్సీ ఎస్టీ బీసీలపై దాడులు గుర్తుకు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతూ సిద్ధం సభలు నిర్వహించి అసమర్థుడైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్లు అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతల్లో ఓటమి భయంతో కూడిన ఆక్రోశం తారాస్థాయికి చేరిందని బడేటి చంటి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను మార్చి ఎన్ని పిల్లి ముగ్గలు వేసినా వైఎస్ జగన్ వైసీపీకి పత్రం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇవాళ 4వ డివిజన్ తోటకూర దెబ్బ తిరగడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 19లో జరిగిన అభివృద్ధి తప్పితే ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. రోడ్లు వేయటం లేదు, డ్రైన్లు లేవు, అలాగే దోమలు వస్తున్నాయని చెప్పి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడులో 2014లో బడేటి బుజ్జి గారి దగ్గరికి ఏ సమయంలో ఏ పని కావాలన్నా సరే వెంటనే ఇమీడియట్ గా చేసి పెట్టేవాళ్ళు. మేము ఇల్లులు కూడా ఆ టైంలోనే మేము కట్టుకున్నామని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2019 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏ ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి రాలేదు. ఈ సమస్యల పట్ల కనీసం ఈ సమస్య ఉందని అని అడిగేవాడు కూడా ఎవడో లేని పరిస్థితిలో వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఎందుకనంటే ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి రోజువారీ కూలీలు చేసుకోవడానికి మరి మార్కెట్కి వెళ్ళి రావటం, వీళ్ళందరూ కూడా ఏ రోజు కూలీ ఆ రోజు తెచ్చుకునే పరిస్థితిలో వాళ్ళకుంటే వాళ్ళ రేట్లన్నీ పెరిగిపోయిన తర్వాత ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఈ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాలన్న ఉద్దేశం వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు అనేక మురుగు కోపంతో, డ్రైన్లతో, రోడ్లతో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ సమస్య కూడా అవ్వట్లేదు. ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి ఇక్కడ అంతా కూడా ఉందని చెప్తున్నారు. అలాగే ఏదైతే తెల్ల రేషన్ కార్డులు కొత్త ఇస్తామని చెప్పారో కొంతమంది పిల్లల పేర్లు కూడా అందులోకి వెళ్ళలేదు. 4.5 సంవత్సరాల నుంచి అనేక సార్లు తిరిగినప్పటికీ ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల ఈ ప్రజా ప్రతినిధులు కానీ ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ ఎవరో పట్టించుకునే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏదైతే సువర్ణ యుగంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిందో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏదైతే ప్రభుత్వం వస్తుందో తప్పనిసరిగా ప్రజా సమస్యలను వెంటనే తీరుస్తుంది. తప్పనిసరిగా ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను ఎన్నుకోవాలని చెప్పి వీళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ మేమందరూ వేసామండి కానీ తెలియదు అండి. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ తో చాలా